మరికొద్ది క్షణాల్లోనే ఈ వేదిక ప్రాంగణంలోకి రానున్నారు. రోజంతా కష్టపడినా వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోవడం లేదని, ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు సకాలంలో రెన్యూల్ చేయించుకోవడానికి ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ వల్ల నష్టపరిహారం పొందలేరని ఆవేదనను అర్థం చేసుకున్న మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రమాణం చేయడం జరిగింది. మీ వాహన నిర్వహణ భరణం, ఇన్సూరెన్స్ ప్రీమియం, ఫిట్నెస్ ఫీజులు మొదలైన ఖర్చులకు మీపై మరింత ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయని గమనించి మీకు అండగా నిలబడేందుకు సంవత్సరానికి 10,000 రూపాయలని వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. మొట్టమొదటిసారిగా 4/10/2019 ప్రారంభించబడినప్పటి నుంచి వరుసగా 4 సంవత్సరాలు నిరాటంకంగా సంవత్సరానికి 10,000 రూపాయల చొప్పున నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లోకి జమ చేయడం జరుగుతోంది. కరోనా మహమ్మారి వెలయతాండం వల్ల జీవనోపాధి కోల్పోయిన మీ అందరికీ అండగా నిలబడేందుకు గత సంవత్సరం 4 నెలలకు ముందుగానే అనగా 15/6/2021 ఆర్థిక సహాయం అందించబడింది. ఈ సంవత్సరం కూడా 15/7/2022 4వ విడతగా 10,000 రూపాయలు మీ బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా కార్యక్రమ ముఖ్య అతిథి రాక్షసమూకలకు తెలియదులేని ఘనత యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగణ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంగణంలోకి విచ్చేశారు. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా జ్యోతి ప్రజ్వలతో ఈనాటి కార్యక్రమ శోభను ద్విగుణీకృతం చేస్తున్నారు. రకాల కృషి చేస్తూ రాష్ట్రంలోకెల్లా విశాఖపట్నాన్ని ప్రథమ స్థానంలో నిలిపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సవినయంగా ముఖ్యమంత్రి వర్యులకి అలాగే ప్రజలకు కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఏవీ ప్రజెంటేషన్ ఉంటుంది. కాలంతో పరుగులు, కుటుంబ పోషణ కోసం కష్టాలు, రోజంతా కష్టపడినా చాలీచాలని డబ్బు. ఈ చక్రాలు ఆగితే బతుకు చక్రం ఆగి రోడ్డున పడే కుటుంబాలు, గడియారంలో ముళ్లలా విశ్రాంతి లేని జీవితాలు, బతుకు బాటలో డ్రైవర్ అన్నల కష్టాలు, గత 3 ఏళ్ల కిందటి వరకు కన్నీటి వ్యధ.
కోసం సొంత ఆటో కొనుక్కొని నడిపే ఆ ప్రతి ఆటో సోదరుడి కోసం మాట ఇస్తా ఉన్నాను, 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్ సోదరుల కష్టాలకు కన్నీళ్లకు వీడ్కోలు పలికారు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మాటంటే మాటరా, తప్పేదే లేదురా, మాటంటే మాటరా. సొంత ఆటోలు సొంత ట్యాక్సీలు నడుపుకొని బ్రతుకు బండిని ఈడుస్తా ఉన్నా ప్రతి తమ్ముడికి ప్రతి అన్నకు నేను ఇవాళ మాటిస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు చొప్పున ఈ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు మీ అకౌంట్ లో వేస్తాను అని చెప్పి సగర్భంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను ప్రతి సోదరుడికి. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని తీసుకొచ్చారు. ఆటోలు తోలే నా అన్నదమ్ములు నా అక్క చెల్లెమ్మలే కాకుండా ఆ ఆటోలలో ప్రయాణం చేసే ప్రయాణికులకు కూడా ఎంతో మంచి జరుగుతుంది. దీని ఇన్సూరెన్స్లు కట్టాలంటే దొంగసారి తిరిగేవాళ్ళం, కట్టలేక ఈ 10,000 కట్టలేక అక్కడ బ్రేక్ ఇన్స్టిట్యూట్ ఉన్నారు, ఇక్కడ పోలీసులు ఉన్నారని చెప్పి దొంగసారి తిరిగేవాళ్ళం. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాహనమిత్ర ద్వారా ప్రతి ఒక్క ఆటో కూడా ఇన్సూరెన్స్ లేకుండా ఈ రోజున లేదు. ఆ ఇన్సూరెన్స్ కట్టడానికి గల కారణం వాహనమిత్ర. సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లందరికీ గడిచిన 3 ఏళ్లుగా ఏటా 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. ఒకసారి మా చేతి డబ్బులు పెట్టి కట్టాలంటే కట్టలేవు. అలాగే ఆయన ఇవ్వడం వల్ల ఏంటంటే ఒకసారి మేము ఇన్సూరెన్స్ కి, ఫిట్నెస్ కి, బ్రేక్ వెళ్ళడానికి ఆ 10,000 అలా ఉపయోగపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. ఎందుకంటే ఆడోళ్ళు ఏంటి మేము ఉపాధి కోసం అని చెప్పి ఇలా బయటకు వచ్చి ఆటో తోలుకున్నాం కదండి, మాకు అవకాశం కల్పించినందుకు ఆయన చాలా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి జగనన్న ఏలేటి రాజులు ఉండవంట కన్నీళ్ళు ముందు రోజు. నేను 1982లో ఆటో ఫీల్డ్ లోకి వచ్చానండి. ఇప్పుడు దగ్గర 40 సంవత్సరాలండి నేను ఆటో ఫీల్డ్ లోకి వచ్చి. నేను ఇలాంటి పథకాలు ఇట్లా పరిపాలించిన ముఖ్యమంత్రిని ఎవరిని మీరు చూడలేదండి. చాలా బాగుందండి. కరోనా టైంలో మా కుటుంబానికి పోషణకు ఆ 10,000 రూపాయలు చాలా అవసరపడినాయి. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ద్వారా వరుసగా 4వ ఏడాది సొంత వాహనం కలిగిన 2,61,516 మంది డ్రైవర్ అన్నదమ్ములకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున 261.51 కోట్ల రూపాయలను నేడు బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా 4 సంవత్సరాలలో అర్హత కలిగిన లబ్ధిదారులకు 1,026 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేసింది జగనన్న ప్రభుత్వం. థ్యాంక్ యూ సీఎం సార్. థ్యాంక్ యూ సీఎం గారు. థ్యాంక్ యూ సీఎం గారు. థ్యాంక్ యూ సీఎం గారు. మనసున్న మారాజు పాలకుడిగా ఉన్నాడు కాబట్టే డ్రైవర్ అన్నల బతుకులు మారుతున్నాయి. రోడ్లపై వాళ్ల వాహనాలు పరుగులు పెడుతున్నాయి. డ్రైవర్ అన్నల జీవితాల్లో సంతోషాలు నిండుతున్నాయి. అందరి సంతోషం, అందరి సంక్షేమం, అదే జగనన్న లక్ష్యం. జై జగన్. థ్యాంక్ యూ సార్. విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మరియు విఎంఆర్డీఏ చైర్మన్ శ్రీమతి అక్కరమాని విజయ నిర్మల గారిని వారి సందేశం అందజేయవలసిందిగా కోరుతున్నాం. మనసున్న మహారాజు గౌరవనీయులు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు వాహనమిత్ర కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసినందుకు ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఉప ముఖ్యమంత్రులకు, మంత్రులకు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు, ప్రతి ఒక్కరికి, చైర్మన్స్, కలెక్టర్ గారికి, అధికారులకు, అనధికారులకు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలందరికీ, సోదరిమణులందరికీ కూడా, ప్రెసిడెంట్ మీడియా వారికి అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఈరోజు ఆటో మరియు క్యాబ్ డ్రైవర్ సోదరులకు ఆనాడు జగనన్న పాదయాత్రలో ఆటో మరియు క్యాబ్ డ్రైవర్ల సోదరుల కష్టాలు తెలుసుకుని మన అందరి అభిమాన నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి 4 విడతలుగా మరి వాహన మిత్ర ద్వారా డబ్బులు కూడా వేయడం జరుగుతుంది. ఈరోజు మరి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా కరోనా కష్టకాలంలో కూడా ఆటో సోదరులను ఆదుకోవాలని మరి 1 దఫా వేయడం అయింది. ఇప్పుడు 4 దఫాలుగా కూడా అమౌంట్ వేయడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 2,61,516 రూపాయలు, 16 లక్షల రూపాయలు మరి ఈరోజు వేయడం జరిగింది. లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఈరోజు అమౌంట్ వేయడం జరుగుతుంది. మరి ఈరోజు మరి గతంలో చూసినట్లయితే
ఆటో కార్మికులు అంటే కేవలం కేసులు రాయడం తప్ప వాళ్ళని ఆదుకొని వాళ్ళ కష్టాలు తెలిసిన వ్యక్తులు ఎవరు లేరు. 2014 నుంచి 19 వరకు కూడా చాలామంది ఆటో సోదరులందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో వాళ్ళ కష్టాలు చెప్పుకుంటే వారందరి కష్టాలు తీర్చడం కోసమని మరి ఫిట్నెస్ మరియు ఇన్సూరెన్స్ కొరకని మరి ప్రతి ఒక్క ఆటో క్యాబ్ సోదరులకి 10,000 రూపాయలు మరి వేస్తామని చెప్పిన విధంగా మరి వేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి మరి మన ఆటో సోదరులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 3,468 కిలోమీటర్లు తిరిగి మన పాదయాత్రలో ప్రజల కష్టాలు స్వయంగా చూసి తెలుసుకుని మరి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి మరి ముసలాళ్ళ వరకు కూడా అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం చేస్తూ మరి ఈరోజు సంక్షేమ ఫలాలు అందించడం జరుగుతున్నది. మరి గతంలో చూసుకుంటే ఏది కావాలన్నా ప్రతిదానికి లంచాలు ఉండేవి. ఈరోజు మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ పథకాలు వెళుతున్నప్పటికి కూడా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా రూపాయి కూడా లంచం లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లోనే వేయడం జరుగుతున్నది అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాలి. ఏదైతే గాంధీ మహాత్ముడు కలలు కన్నారో గ్రామ స్వరాజ్యాన్ని వస్తేనే రాష్ట్రం బాగుంటుందని అన్న విధంగా మరి అంబేద్కర్ గారు ఆశయాలు నిలబెడుతూ మరి పూలేరావు గారు ఆశయాలు నిలబెడుతూ మరి కందుకూరి వీరేశలింగం లాంటి వారి ఆశయాలు నిలబెడుతూ మన జగనన్న ఈరోజు ఒక ట్రాన్స్పరెంట్గా ఒక వాలంటీర్ విధానం తీసుకొచ్చి ప్రభుత్వం చుట్టూ అధికారుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ ప్రజలు తిరగక్కర్లేకుండా ప్రజల వద్దకే పరిపాలన తీసుకువెళ్తూ మన వాలంటీర్ల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది పథకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంచుమించు ప్రతి ఇంటికి కూడా 50,000 నుంచి 4-5 లక్షల రూపాయల వరకు కూడా ఈరోజు అమ్మఒడి కానివ్వండి, విద్యాదీవెన కానివ్వండి, చేయూత కానివ్వండి, చేదోడు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి మరి ఇవ్వడమే కాకుండా అన్ని పథకాలతో పాటు పేదవాడి కలైనటువంటి ఇళ్ల పట్టాలు కూడా, ఎందుకంటే గతంలో మనం చూసాం ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఈరోజు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది అది మామూలు విషయం కాదు. ఎందుకంటే పేదవాడి కళ ఇల్లు కట్టుకోవాలని అటువంటి సొంత కళ నెరవేర్చిన మన ముఖ్యమంత్రి గారికి నిజంగా మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకోవాలి అని చెప్పి మరి గవర్నమెంట్ స్కూల్ నాడు నేడు ద్వారా మరి డెవలప్మెంట్ చేయడమే కాకుండా మరి వాటికి కూడా ఇంగ్లీష్ మీడియం కూడా ఏర్పాటు చేసి మరి ఎంతో విధంగా మనందరికీ కూడా పేదవాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. మరి ఇన్ని కార్యక్రమాలు చేయడమే కాకుండా మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ట్రాన్స్పరెంట్గా జరిపించడమే కాకుండా మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, ఎందుకంటే మనం అందరం తెలుసు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ వాళ్ళందరినీ కూడా ఓటర్స్గానే వాడుకున్నారు తప్ప ఎప్పుడూ కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, వీళ్ళకి నాయకత్వం ఇవ్వాలని ఆలోచన చేయలేదు. ఈరోజు మనసున్న మహారాజు కనుకే మన జగనన్న మన అందరి కోసం ఆలోచించి ఏ ఒక్క పథకమే కానీ, పదవులు కానీ, ఆర్థికంగా రాజకీయంగా ఏ విధంగా పదవులు ఇవ్వాలన్నా మరి ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి మరి ఈరోజు మహిళ అయినప్పటికీ కూడా హోంమంత్రిగా కానివ్వండి, ఉప ముఖ్యమంత్రిగా కానివ్వండి, తన క్యాబినెట్లో మరి ఈరోజు మంత్రులుగా కానివ్వండి, కార్పొరేషన్ విషయంలో దగ్గర నుంచి పంచాయతీల వరకు కూడా ఈరోజు మరి మహిళలకి 50% రిజర్వేషన్ కల్పించి ఈరోజు నిజంగా మహిళా సాధికారత అనేది ఇలా ఉంటుందనే విధంగా ఈరోజు జగనన్న చేస్తున్నారు. మరి ఈరోజు ఎంతమందికి పెద్దపీట వేస్తున్నారు. మహిళలు కాదు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీస్ అందరికీ కూడా ఈరోజు 45 సంవత్సరాలు దాటిన తర్వాత 60 సంవత్సరాల్లో ఉన్న ప్రతి మహిళకి కూడా చేయూతనిస్తున్నారు. ఆర్థికంగా కూడా మహిళలు నిలదొక్కుకోవాలి, అన్ని రంగాల్లో మహిళలు ముందుకు వెళ్ళాలి అని మరి మహిళా సాధికారత గురించి సాధించాం అంటే ఈరోజు జగనన్న వల్లే. మరి ఈరోజు ఇంతమందికి ఇన్ని అవకాశాలు కల్పిస్తున్న మన జగనన్నకి ఎప్పుడూ మనమందరం కూడా రుణపడి ఉండాలి. ఈరోజు ఎందుకంటే ఒక రూపాయి కూడా అవినీతి లేకుండా ఈరోజు ప్రతి ఒక్క పథకం కూడా ఇళ్లకి డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్తున్నాయి. ఆ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోవాలి. ఇటువంటి పరిపాలన చేస్తేనే మన నభోతే నభవిష్యత్ అనే విధంగా జగనన్న పరిపాలన ఉన్నది. ఎందుకంటే అది జగనన్నకే సాధ్యము. ఈరోజు ఇంత ట్రాన్స్పరెంట్గా మంచి పరిపాలన అందిస్తున్న జగనన్న 5 ఏళ్ళో 10 ఏళ్ళో కాదు 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటేనే పిల్లల అందరి భావితరాలు బాగుంటాయి కనుక అటువంటి గొప్ప వ్యక్తి నాయకత్వంలో మనం అందరం కూడా నడవాల్సిన అవసరం ఉన్నది కనుక మరి మీ అందరికీ కూడా, ఎందుకంటే చాలా మంది పెద్దలు మాట్లాడవలసి ఉన్నది. ఈరోజు మనము చెప్పుకుంటూ పోతే జగనన్న పెట్టిన పథకాల గురించి 1 రోజు 2 రోజులో సరిపోదు. ఎందుకంటే ఈరోజు మేము కూడా గుర్తు పెట్టుకోలేనన్ని పథకాలు ఈరోజు జగనన్న ఇస్తున్నారు. ఇన్ని పథకాలు మరి స్కూల్స్ పిల్లలకి దగ్గర నుంచి కూడా మన ముసలాళ్ళ వరకు కూడా ఈరోజు అందరికీ అన్ని వర్గాల ప్రజలకి కూడా న్యాయం చేస్తూ అన్ని కులాలు, అన్ని మతాలకి, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే విధంగా అడుగులు వేస్తున్న జగనన్నకి మరి ఒకసారి మరి మా కాన్సెప్ట్ తరఫున
మరి రాష్ట్ర మహిళలందరి తరఫున కూడా నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్న. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నిజంగా ఒక అట్టడుగు వర్గం నుంచి వచ్చిన మాలాంటి ఒక బీసీ మహిళలు ఉన్నత పదవులను ఇచ్చి మమ్మల్ని ఈరోజు సంఘంలో కుటుంబంలో గౌరవం తీసుకొచ్చిన మీకు నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే మరి ఈరోజు మాకైతే ఒక పదవి కావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒక మహిళలు ముందుకు వెళ్ళాలంటే అన్ని రంగాల్లో మగవాళ్లే ముందుకు వెళ్ళిపోతారు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నట్టు మహిళలు కూడా ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు జగనన్న ఈరోజు మహిళా రిజర్వేషన్ పెట్టడం వల్ల ఇంతమంది మహిళలకు అవకాశం వచ్చింది కనుక ఈరోజు మా మహిళలందరి తరపున మరి మహిళలకి రాజకీయంగా అవకాశం ఇవ్వడమే కాకుండా ఒక దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళల భద్రత కోసం కూడా ఆలోచిస్తున్న మీకు మేము ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమన్నా. నిజంగా మాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఎక్కడో పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ తీసుకుని మన రాష్ట్రంలో ఆడపడుచులకి అటువంటి దుస్సంఘటన జరగకూడదు, వాళ్ళ భద్రత చాలా అవసరమని దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి మరి దిశ చట్టాన్ని తీసుకొచ్చి దిశ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్న ప్రతి అక్క చెల్లెమ్మలకి కూడా ఒక పోలీసు శాఖ వాళ్ళని ఒక పోలీసుని కాపలా పెట్టినట్టుగా ఈరోజు దిశ యాప్ చాలా ఉపయోగంగా ఉందన్న. నిజంగా మేము మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నా. మరి ఈరోజు మా కాన్ఫరెన్స్ సంబంధించి మరి మీరైతే మరి గతంలో వచ్చి మమ్మల్ని కలిసినప్పుడు మరి మాకు తోటగారు హై స్కూల్ చాలా అక్కడ ఎక్కువ మంది పేద పిల్లలు ఉన్నారు చదువుకోవడానికి, జూనియర్ కాలేజ్ కావాలంటే మరి శాంక్షన్ చేశారన్న. మరి అలాగే మాకు 19వ వార్డు ఎక్కువ మత్స్యకారులు ఉన్న ఏరియాలో ట్రీట్మెంట్ ప్లాంట్ కావాలని అడిగితే అది కూడా మీరు శాంక్షన్ చేశారన్న. అలాగే మాకు ఆరిల్లో ఏరియాలో రైతు బజార్ అడిగితే దానికి కూడా మీరు శాంక్షన్ చేశారన్న. మరి ఇప్పుడు ఇంకా కొంచెం ఒక 5 సంస్థలు అయితే ఉన్నాయి మీరు ముందు పెడతామన్నా. అదేంటంటే మన విశాఖపట్నాన్ని ముఖద్వారం లాంటి హనుమంతవాక కూడల్లో ఒక ట్రాఫిక్ రద్దీగా ఉండడం వల్ల వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉంది. అక్కడ ఒక ఫ్లేవర్ లాంటిది మీరు ఏర్పాటు చేస్తే ఇంచుమించు 50 కోట్ల వరకు అవుతుందన్న. దాన్ని మీరు ఏర్పాటు చేసినట్లయితే వాహనదారులకి బాగుంటుందన్న. అలాగే మా తూర్పు నియోజకవర్గాల్లో సింహాచల దేవస్థానం సంబంధించి సర్వే నెంబర్ 275లో చాలా మంది దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఉంటున్నారు. ఒకవేళ ఇల్లు పడిపోయిన వర్షాలకి మళ్ళీ రేకేసుకోవాలన్నా సరే కొంచెం అక్కడ ఇబ్బందిగా ఉంది కనుక అదొక సమస్య కొంచెం మీ దృష్టిలో పెడుతున్నామన్నా. అలాగే మరి మాకు వార్డులకు వెళ్ళేటప్పటికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ చాలా తక్కువగా ఉందన్న. ఈ మధ్యని మనకి స్మార్ట్ సిటీ వాళ్ళు ఒక 20 కోట్ల రూపాయలతో వర్కులు చేస్తున్నారు. కానీ అయినా ఇంకా ఒక 20 నుంచి 25 కోట్ల వరకు ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా చేయడానికి అవుతుంది. మరి ఇవన్నీ కూడా మీరు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నామన్నా. అలాగే అంతేకాకుండా చాలా వరకు చాలా స్థితిలో మనకి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఇల్లులు కట్టినప్పుడు అవి అన్నీ కూడా ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయన్న. సిద్ధార్థ నగర్ కాలనీలో ఇంచుమించు 250 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అవన్నీ కూడా శిథిలావస్థకు వచ్చాయన్న. మళ్ళీ వాటిని కొత్తగా మనం టెండర్ ప్రాసెస్ పెట్టి హౌసింగ్ వాళ్ళతో కట్టించి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి హౌస్ పెట్టుకుందామంటే ఇల్లు ఉంది కనుక మళ్ళీ స్కీమ్ అయితే రావట్లేదు. వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు. అలాగే పాండురంగాపురం రజకులు కూడా అక్కడ 30 మంది కుటుంబాలు ఉంటాయన్న. వాళ్ళకు కూడా మనం ఇల్లు కట్టించి ఇవ్వాలి. అలాగే మరి ఇంకా మనకి చూసినట్లయితే హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళకి ఇప్పించి కొంత ఇల్లులు కూడా మనకి ఇవ్వాలి. ఇంకొక విషయం ఏంటంటే జోడిగిలి పాలెం దగ్గర ఎక్కువ మత్స్యకారులు ఉన్నారన్న. ఆ మత్స్యకార ప్రాంతాల్లో వాళ్ళకి వలలు అల్లుకోవాలంటే రేకుల షెడ్లు లేవు. అదంతా కూడా మనకి కొంచెం ఫారెస్ట్ ల్యాండ్ అక్కడ ఉందన్న. దానికి కొద్దిగా పర్మిషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు రేకుల షెడ్లు వేసుకుని ఆ వలలు అల్లుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక అది ఇప్పించాల్సిందిగా వేడుకుంటున్నాము. అంతేకాకుండా లాస్ట్గా ఒక విషయం అన్న, మరి ఎన్ఐడే ఫ్లేవర్కి విఎంఆర్డీఏ నిధుల నుంచి ఫ్లేవర్ ఏర్పాటు చేయడం జరిగిందన్న. దానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు వైఎస్ఆర్ ఫ్లేవర్గా నామకరణం చేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నామన్నా. థ్యాంక్ యూ అన్న. మీరు థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ శ్రీ పినిపే విశ్వరూప్ గారిని వారి సందేశం అందజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఈరోజు చాలా సుదినం. దాదాపు 2,61,516 మంది ఆటో మ్యాక్సీ డ్రైవర్ల యొక్క జీవితాల్లో వెలుగు నింపిన రోజు. ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనందరి ఆరాధ్య దైవమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి నా సహచర మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు,
ప్రతి ఒక్కరికి వేదిక ముందు ఉన్నటువంటి నా ఆటో సోదరులు, మ్యాక్సీ డ్రైవర్, ట్యాక్సీ డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చూసాం, గత చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు మనం చూసాం, ఎంతో ముఖ్యమంత్రులు చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3468 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ చూసినా కూడా అక్కడ ఉన్నటువంటి ఆటో సోదరులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడుగులు అడుగు వేస్తూ ఆయన పాదయాత్రలో మీరందరూ కూడా పాల్గొన్నారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, తప్పనిసరిగా నేను అధికారంలోకి వస్తే ఆటో సోదరుల యొక్క జీవితాన్ని మారుస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం తొలి సంవత్సరమే ఈ యొక్క అప్పుడున్న కరోనా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని 4 నెలల ముందుగానే వాహన మిత్ర అనే కార్యక్రమం తీసుకొచ్చి మన జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ ఒక్క కార్యక్రమం కాదు, మనకి వాహన మిత్ర ద్వారా మనల్ని ఆదుకుంటున్నారు. మన భార్య అకౌంట్లో అమ్మఒడి ద్వారా మన కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. మన పిల్లలకి విద్యా కానుకిస్తున్నారు. అదేవిధంగా మన పిల్లలు హయ్యర్ స్టాండర్డ్ చేస్తే జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన ఇస్తున్నారు. అంతేకాదు మన పిల్లల ఉన్నత చదువులు చదువుకోవడానికి ఇవాళ ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది. బహుశా భారతదేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి గారు కూడా ఇన్ని వినూత్న కార్యక్రమాలు, చారిత్రాత్మక కార్యక్రమాలు ఎక్కడ తీసుకున్న దాఖలాలు లేవు. ఈరోజు మన ప్రభుత్వం చూసి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాలని చూసి వాళ్ళ రాష్ట్రం కూడా అమలు చేయడానికి ముందుకెళ్తున్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన ప్రభుత్వాలకు ఒక ఆదర్శంగా నిలిచారని మీకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ఆటో సోదరుల జీవితాల్లో ఈరోజు దాదాపు ఇప్పటి వరకు 1026 కోట్ల రూపాయలు ఈ 4 సంవత్సరాలు మీరు జమ చేశారు. గతంలో ఏ ప్రభుత్వమైనా, ఏ ముఖ్యమంత్రి అయినా ఈ విధంగా ఆటో సోదరుల కోసం ఆలోచించిన ప్రభుత్వం ఎప్పుడైనా చూసారని తెలియజేసుకున్నాను. గతంలో ఏ ప్రభుత్వం కూడా చూడలేదు. ఒక ఆటో సోదరులు వీళ్ళు ఎలాగబోతున్నారని చూడలేదు. ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి కార్మిక వర్గాన్ని, ప్రతి ఒక్కరిని ఆదుకున్నారు. మన కుటుంబాల్లో గత ప్రభుత్వాల్లో మేము పనిచేసినప్పుడు ఒక కుటుంబంలో ఒకే ఒక పథకం ఉండేది. కానీ ఈరోజు ఎవరు అర్హత ఉంటే వాళ్ళందరూ కూడా ఈవేళ పథకాలు వచ్చే విధంగా ఈవేళ రూపకల్పన చేసి మన కుటుంబాలను ఆదుకుంటున్నారు. ఈవేళ గడపకి వెళ్తున్నప్పుడు మేము చూస్తున్నాం, ఒక్కొక్కరికి ₹1,00,000, ₹2,00,000, ₹2,50,000 ఈవేళ గత 2-3 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూరింది. ఇవన్నీ మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతాయి, లేకపోతే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని చెప్పకనే చెప్తున్నారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ పేదలకి సంక్షేమ కార్యక్రమం అందిస్తున్నారని ఇప్పటికే చెప్తున్నట్టు దానికి ప్రధాన కారణం వాళ్ళు వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలను ఆగిపోవడం తథ్యం, మన పిల్లల చదువులు ఆగిపోవడం తథ్యం, మన ఇంట్లో అమ్మఒడి రాదు, మన ఇంట్లో చేయూత రాదు, మన ఇంట్లో ఆసరా రాదు. ఈవేళ చెప్పిన ప్రతి మాట చెప్పిన సమయానికి నెరవేరుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేసుకున్నాను. ఈవేళ 2024 ఎన్నికల్లో ఈవేళ మన పార్టీకి ఈవేళ ఒకే ఒక టీవీ ఉంది. ఈవేళ ఆటో సోదరులు కానీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు కానీ మీరందరూ కూడా పెద్ద ప్రచారకర్తలుగా పనిచేయాలి. మీరు లక్షలాది మందిని మీరు రవాణా ద్వారా ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తూ ఉంటారు. మీరందరూ కూడా ఒక ప్రచారకర్తగా, జగనన్న సైనికులుగా మీరంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల గురించి మీ ఆటోలోనూ మీ ట్యాక్సీలోనూ ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరు కూడా చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత గురించి చెప్పండి. అప్పుడే మనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రుణం తీసుకునే వాళ్ళు అవుతాం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2024 రాకపోతే నష్టపోయేది మనం, మన ఆటో సోదరులం, ఆటో మిత్రులం, అంతేకాదు మన క్యాబ్ డ్రైవర్లం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2024లో రావాల్సినటువంటి ఒక చారిత్రక అవసరాన్ని మీ ఆటోల ద్వారా ప్రయాణించే ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా తెలియజెప్పని తెలుసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధి పొందిన ఒక లబ్ధిదారుడు ముఖ్యమంత్రి గారికి తన సంతోషాన్ని వ్యక్తపరుచడానికి ముందుకు ఆహ్వానిస్తున్నాం. ముందుగా సభకు నమస్కారం. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అన్నా, నా పేరు సిరియాల హరిరాము. నేను విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం కొర్లాం పంచాయతీ ఒక సిరియాలపేట అనే చిన్న మారుమూల గ్రామం నుండి వచ్చానన్నా. గత 7 సంవత్సరాలుగా గాజువాక పరిసర ప్రాంతాల్లో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను. మాకు ఆటో నడుపుకుంటే వచ్చే ఆదాయం రోజుకి 300 లేదా 400 రూపాయలన్నా.
ఆ కష్టతరంలో మీరు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో మాకు ఒక మాట ఇవ్వడం జరిగిందన్న, తమ్ముడు మీకు నేనున్నాను, మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు మంచి చేస్తాను అనే ఒక మాట ఇవ్వడం జరిగిందన్న. జగనన్న మాట ఇస్తే మాట తప్పుడు, మడమ తెప్పుడు అనే విధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఆటో కార్మిక కుటుంబానికి 10,000 రూపాయలు వాహన మిత్ర ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఎటువంటి అవినీతి లేకుండా నేరుగా మా అకౌంట్లోనే పడుతుంది. దాన్ని మాకు ఆటో ఇన్సూరెన్స్ కానివ్వచ్చు, ఫిట్నెస్ కానివ్వచ్చు, ఆటో మరమ్మతులు కానివ్వచ్చన్నా, మేము మా ఇష్టానుసారంగా ఆ డబ్బుల్ని ఖర్చు చేసుకోగలుగుతున్నామన్నా. దీనికి మా గాజువాక 80 స్టాండ్స్ తరపున, విశాఖ కార్మికుల తరపున, అలాగే మన రాష్ట్ర ఆటో యూనియన్ తరపున మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నా. అలాగే అన్నా, కరోనా కష్టకాలంలో కూడా అన్న మేము ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఆటో నడపలేని పరిస్థితి అన్నా. ఆ టైంలో ఆకలితో చచ్చిపోతామేమో అని భయపడ్డామన్నా, నిజంగా భయపడ్డామన్నా. అయితే ఆ రోజు కూడా మీరు ఒక తండ్రిగా మాకు ఆలోచించారన్నా, మా బిడ్డలు ఎలా బతికించుకోవాలి అని ఆలోచించారన్నా. దానికి మాకు వాహన మిత్ర పథకాన్ని ఇవ్వాల్సిన సమయం కంటే ముందుగానే ఇచ్చారన్నా. దానికి పూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంతేకాకుండా మాకు ఆటో కార్మికుల తరపున ఒక రైస్ బ్యాగు, అలాగే కిరాణా సరుకులు కూడా అందించారు. దానికి నా కుటుంబం తరపున ఈరోజు కుటుంబాన్ని బతికించుకోగలిగానంటే మీ దయ వల్లే. ఈరోజు ప్రాణాలతో ఉన్నాను, ఈరోజు స్టేజ్ మీద మాట్లాడుతున్నానన్నా. జగనన్న నీ దయ వల్లే అన్నా. ఇంతే చాలదు అన్నట్టన్నా. మాకు మేము కూడా ఆలోచించినంతగా మా పిల్లల కోసం కూడా మీరు ఒక ముందుగా అడుగు వేసి మాకు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారన్నా. అమ్మఒడి పథకం ద్వారా మాకు ఏటా 15,000 రూపాయలు అందుతున్నాయన్నా. అది దాంతో నా బాబు పేరు 5th క్లాస్ సార్. నేను ఇక్కడ గాజువాకలో బాయ్స్ స్కూల్లో కలిగించుకోగలుగుతున్నాను. ఏదో చిన్న చిన్న స్కూల్లో చదివించేవాడిని సార్ ముందు. ఈ సంవత్సరమే బాయ్స్ స్కూల్లో మా జగనన్న ఉన్నాడనే ధైర్యంతో నేను చదివించుకోగలుగుతున్నాను. ఒక మంచి విద్యని మా బిడ్డకు కూడా అందించుకోగలుగుతున్నానన్నా. అంతేకాదన్నా, నేను ఒక రైతు పెట్టగా చెప్తున్నాను. ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఫస్ట్ మా నాన్నగారు పడే కష్టాలు, రైతులు పడే కష్టాలు అంత ఎంత కాదన్నా. రైతులు పడే కష్టాలు వర్షాధారమైనటువంటి పంటలు, మా ప్రాంతం అంతా కూడా వర్షాధారమైనటువంటి పంటలు. వర్షం పడితేనే పంటలు వస్తాయి, లేకపోతే లేదన్నా. అలాంటి టైంలో కూడా మాకు పంట ఏదో దేవుడి దయ వల్ల కలిసి వచ్చింది అంటే తర్వాత అమ్ముకునే పరిస్థితి కూడా లేదన్నా. మాకు ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ప్రతి ఏటా కూడా వైఎస్ఆర్ రైతు భరోసా PM కిసాన్ ద్వారా 13,500 రూపాయలు మాకు అకౌంట్లో నేరుగా జమ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి 2.5 ఎకరాల్లో కూడా ఒక బోరిపా వేయించి, అలాగే దానికి ఒక విద్యుత్ మోటార్ కూడా తగిలించి, దానికి ఉచిత విద్యుత్ కూడా మీరే అందిస్తున్నారు. ఈరోజు రైతు సస్యశ్యామలుగా పంట పండించుకోవడం అంటే కేవలం జగనన్న ప్రభుత్వంలోనే పంట పండించుకోగలుగుతున్నాం. అంతే చాలదన్నట్లన్నా, మా రైతు కుటుంబం కోసం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా మాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించి ఈరోజు ఎలాంటి దళారులు లేకుండా మంచి రేటుకు అమ్ముకోగలుగుతున్నామన్నా. కేవలం నీ దయ వల్లే మా రైతు కుటుంబాలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాయి. నా కుటుంబం తరఫున, నా రైతు కుటుంబాల తరఫున కూడా మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానన్నా. అంతేకాకుండా మా అమ్మగారికి పేరు సత్యవతన్న, ఆవిడికి పింఛను కూడా వస్తుంది. ఆవిడ బాధ్యత కూడా నాకు మీరు లేకుండా చేశారు. 2,500 రూపాయలు ఈరోజు మా అమ్మగారికి ఇస్తున్నారంటే మా అమ్మగారికి నేను 1 రూపాయి కూడా పంచవలసిన పని లేదన్నా. ఆవిడ బాధ్యత కూడా, మా పిల్లల బాధ్యత కూడా అంతా మీరే తీసుకుంటున్నారు. మా బాధ్యతే కాకుండా చాలా థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఇంకా డ్వాక్రా రుణాల ద్వారా మా అమ్మగారికి రుణమాఫీ ద్వారా విడతల వారీగా మీరు వేస్తున్నారన్న. ఇంకా చేసుకుంటూ పోతూనే ఉన్నారు. అలాగా మన భారతదేశంలో కూడా ఎక్కడా మేము వినలేదు, చూడలేదన్న అలాంటి పథకాలు మీరు నవరత్నాల ద్వారా కూడా మాకు ఆనిముత్యాల లాంటి పథకాలన్నా, ఆనిముత్యాల లాంటి పథకాలు తీసుకొచ్చారు. ఈరోజు ప్రతి నిరుపేద కుటుంబంలో, మా ఆటో కార్మికుల కుటుంబంలో, రైతు కుటుంబంలో, ప్రతి బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో కూడా ఆనందాలు నింపారు. కాబట్టి మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత
మా అందరి పైన కంపల్సరిగా ఉందన్నా. మీరే మాకు సీఎంగా కావాలి, మిమ్మల్ని తప్పకుండా గెలిపించుకునే బాధ్యత మాదన్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటాం. మాకు ఈ ప్రభుత్వ పథకాలు ఇలాగే కొనసాగాలి, మీరే మళ్ళీ 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 సీఎంగా మాకు కావాలని కోరుకుంటున్నానన్నా. థ్యాంక్ యూ సో మచ్ జగనన్న. ఎంత చేసిన మీకు నేను ఒక పాదాభివందనం చేసుకుంటాను జగనన్న. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తూ కరోనా మహమ్మారి విలయ తాండవంలో కూడా ఇచ్చిన మాటను తప్పకుండా లబ్ధిదారుల ముఖ్యమంత్రి గారికి రాఖీని కడుతున్నారు. అన్నగా భాషిస్తూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటున్న జగనన్నకి రాఖీతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా సాదరంగా సగౌరవంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తున్నాం. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా కరోనాలో కూడా పథకాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను వారి అమూల్యమైన సందేశం అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు దేవుడి దయతో వరుసగా 4వ ఏడాది కూడా 4వసారి వాహన మిత్ర ద్వారా ఈ పథకం ద్వారా అక్షరాల 2,61,000 కుటుంబాలకు ఆ 2,61,516 మంది నా అన్నదమ్ములకు ఆ ఆటోలు తోలుకుంటూ జీవనం గడుపుతా ఉన్న నా అన్నదమ్ములకు నేడు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా 261 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లోకి ఇక్కడి నుంచి నేరుగా జమ చేయడం జరుగుతుందన్న సంతోషకరమైన కార్యక్రమం దేవుడి దయతో ఈరోజు నేను చేయగలుగుతా ఉన్నాను అని అంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు కూడా మీ అందరికీ కూడా చెరగని చిరునవ్వులతో మీరు చూపిస్తా ఉన్న ఆప్యాయతకు 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. నిజంగా ఒక ఆటో నడుపుకుంటా ఉన్నా లేదా ఒక టాక్సీ నడుపుకుంటా ఉన్నా నిజంగా ఇటువంటి కుటుంబాలు తమకు తాము స్వయం ఉపాధిని కల్పించుకుంటూ సొంతంగా ఒక ఆటో కొని, సొంతంగా ఒక టాక్సీ కొని, ఎవరి మీదనో ఆధారపడాల్సిన అవసరం లేకుండా తామంతటి తామే తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ తమకు తాము స్వయం ఉపాధి కల్పించుకుంటూ తమ కుటుంబాలను పోషించుకునేందుకు ఎవరి మీదనో ఆధారపడకుండా స్వంత శక్తి మీద ఆధారపడుతూ ప్రతిరోజు కూడా లక్షల మందికి
లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తూ ఈరోజు ఈ సొంత ఆటో టాక్సీ నడుపుకుంటా ఉన్న డ్రైవర్ అన్నదమ్ములందరికీ, కొంతమంది అక్క చెల్లెమ్మలు కూడా ఉన్నారు, ఈ 3 ఏళ్ల కాలంలోనే ఇప్పటికీ 1000 కోట్లకు పైగా, దాదాపుగా ఈ రోజుతో కూడా కలుపుకుంటే ఒక్కొక్కరికి 40,000 రూపాయల దాకా ఒక్కో కుటుంబానికి వారి ఖాతాల్లోకి జమ చేసే మొట్టమొదటి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో అయినా కానీ దేశ చరిత్రలో అయినా కూడా ఇంతగా మీ గురించి ఆలోచించిన ప్రభుత్వం మరొకటి ఏదీ లేదు అన్న సంగతి ఈరోజు మీ అన్నగా మీ తమ్ముడిగా సంతోషంగా కూడా తెలియచేస్తా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తా ఉన్నాను. ఇంతగా మీ బాగోగుల గురించి ఆలోచన చేసిన గత చరిత్ర ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎక్కడా కూడా ఎప్పుడూ జరగలేదు అన్న సంగతి కూడా, అన్న వాస్తవం కూడా నిజము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నా డ్రైవర్ సోదరులందరికీ కూడా వారిని ఆదుకుంటాను అని నా 3648 కిలోమీటర్లుగా సాగిన నా పాదయాత్రలో కరెక్ట్గా ఏలూరుకు వచ్చేసరికి ఆ రోజు నా దగ్గరికి వచ్చి మీ కష్టాలు చెబుతూ, అన్నా ఇన్సూరెన్స్ సొమ్ము ఇంత కట్టాల్సి వస్తూ ఉంది, అన్నా ఇన్సూరెన్స్ సొమ్ముతో పాటు వెహికల్ను మెయింటైన్ చేయకపోతే ఏకంగా మా మీద పెనాల్టీస్ వేస్తూ ఉన్నారు, ఏకంగా రోజుకు 200 రూపాయలు సంపాదించుకునే మేము ఆ 200-300 నుంచి ఒక్కరోజు ఆలస్యమైనా కూడా 50 రూపాయలు 100 రూపాయలు ఫైన్లు వేసే పరిస్థితులకి ఇవాళ పోతా ఉన్నాము, నిజంగా బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాము అని మీరు అన్న ఆ మాటకు సరిగ్గా 2018 మే 14న ఏలూరులో ఆ రోజు సభలో నేను ఒక మాట ఇచ్చా. నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆ మాటను మర్చిపోలేదు. ఆ రోజు నేను అన్న ఆ మాట నేను ఆ రోజు మీతో చెప్పా, నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు నేను చెప్పిన ఆ మాటకు అక్షరాల కట్టుబడి అధికారంలోకి వచ్చిన తర్వాత సరిగ్గా 4 నెలలకి, ఎక్కువ సమయం కూడా ఆలస్యం చేయలేదు, వచ్చిన 4 నెలలకే ఆ మాట నిలబెట్టుకుంటూ మీ అందరి కోసం, మీ అందరి బాగోగుల కోసం వాహన మిత్ర అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. కరోనా వచ్చినప్పుడు ఆ కష్టకాలంలో మీకు తోడుగా నిలవవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఆ కరోనా కష్టాలు, ప్రభుత్వం మీద కూడా కష్టాలు ఉన్నా కూడా, రావాల్సిన ఆదాయాలు ప్రభుత్వానికి రాని పరిస్థితి ఉన్నా కూడా, మా కష్టం కన్నా, మా ప్రభుత్వం కష్టం కన్నా మీ ఇంట్లో మీ కుటుంబం పడతా ఉన్న కష్టం ఎక్కువ అని చెప్పి భావించి మీకు తోడుగా కోవిడ్ వచ్చినా, కరోనా సమస్యలు ఎన్నొచ్చినా కూడా పక్కన పెట్టి నేరుగా మీకు తోడుగా ఉండే కార్యక్రమంలో అడుగులు ముందుకు వేయడం జరిగింది. కరోనా కష్టకాలంలో నా అన్నదమ్ములైన డ్రైవర్లు ఇబ్బంది పడకూడదు అన్న లక్ష్యంతో ఇంతకు ముందు సంవత్సరం ఇచ్చిన దానికన్నా కూడా 4 నెలల ముందుగానే వైఎస్ఆర్ వాహన మిత్ర డబ్బును మీ అకౌంట్లలోకి జమ చేయడం జరిగింది. ఈ ఏడాది కూడా 3 నెలల ముందుగానే మీకు ఈ 10,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తా ఉన్నాం, చేయడం జరుగుతూ ఉంది. మనది
పేదల ప్రభుత్వం, ఇది పేదలకు అండగా ఉండే ప్రభుత్వం, ఇది మీ జగనన్న ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం అన్నది మర్చిపోవద్దండి అని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే దాదాపు 1,65,000 కోట్ల రూపాయలు ఈ 3 ఏళ్ల మన పాలనలో నేరుగా బటన్ నొక్కడం, బటన్ నొక్కిన వెంటనే నేరుగా మీ అకౌంట్లలోనూ నా అక్క చెల్లెమ్మల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్ష లేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి పార్టీ కూడా చూడలేదు. నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు, వాళ్లకు అర్హత ఉంటే మాత్రం ఖచ్చితంగా రావాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. నేరుగా 1,65,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతి ద్వారా నేరుగా మీ చేతుల్లోకి పెట్టగలిగాం. ఇంతటి సంక్షేమము, ఇంతటి అభివృద్ధిని పేద వర్గాలకు ఇచ్చిన మన ప్రభుత్వం. ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. అప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉండేవాడు, అప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఉండేది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు అదే రాష్ట్ర బడ్జెట్. మరి ఆ రోజు ఆయన ఎందుకు చేయలేకపోయాడు, ఈ రోజు మీ జగన్ ఎందుకు చేయగలుగుతా ఉన్నాడు అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చేసిన అప్పులైనా కూడా చూస్తే అప్పటి ప్రభుత్వం కన్నా ఇప్పటి మన ప్రభుత్వం చేస్తా ఉన్న అప్పులు కూడా తక్కువే. అయినా అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు మీ జగన్ ప్రభుత్వం, మీ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడు ప్రభుత్వం ఈరోజు చేయగలుగుతా ఉంది. కారణం అప్పుడు దోచుకో పంచుకో. అప్పుడు దోచుకోవడంలో ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, వీళ్ళందరికీ తోడు వీళ్ళకొక దత్తపుత్రుడు, అందరూ కలిసి దోచుకోవడము పంచుకోవడము. ఈరోజు దోచుకోవడము లేదు, పంచుకోవడము లేదు. నేరుగా బటన్ నొక్కుతున్నాం, నేరుగా మీ దగ్గరికి మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడతా ఉన్నాయి. ఇది అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా అన్నది ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇది 4 ధనికుల కోసం 2 పత్రికలు, 3 ఛానళ్లు, ఒక దత్తపుత్రుడు నిలువు దోపిడీ కోసం నడిచిన గత ప్రభుత్వం కాదు అన్నది ఒక్కసారి జ్ఞాపకంలో పెట్టుకోమని చెప్పి కోరుతా ఉన్నా మీ అందరితో. ఇది 1.5 కోట్ల కుటుంబాలకు ఇంటింటికి కూడా మంచి చేస్తా ఉన్నా మనందరి ప్రభుత్వం అన్నది జ్ఞాపకంలో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇది అన్ని సామాజిక వర్గాల ప్రభుత్వం. ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, మైనారిటీలను, పేద వర్గాల గురించి నిరంతరం కూడా ఆలోచన చేసే ప్రభుత్వం మీది, మనది అన్న సంగతి ఎప్పుడూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా వరుసగా 4వ ఏడాది 4వసారి కూడా మనందరి ప్రభుత్వం అందిస్తా ఉన్న ఈ సహాయము సామాన్యుడి పట్ల, సమాజం పట్ల మన బాధ్యతను, మన బాధ్యత ఏ స్థాయిలో మనం చేస్తా ఉన్నాము అన్న దానికి ఇది ఒక నిదర్శనం. ఈ ఏడాది అక్షరాల 2,61,516 మంది కుటుంబాలకు మంచి చేస్తూ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున
261,52,00,000 రూపాయల ఆర్థిక సహాయం ఇక్కడ ఈ విశాఖ వేదిక నుంచి విడుదల చేస్తా ఉన్నాము. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి సొంత ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ అన్నదమ్ములందరికీ కూడా ఇన్సూరెన్సు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవేవి కూడా లేని కారణంగా చలాన్లు కట్టే పరిస్థితి రాకూడదు. వారు క్షేమంగా ఉండాలని, వారిని నమ్ముకొని ఉన్న ఆ ప్రయాణికుల ఇంకా సురక్షితంగా గమ్యస్థానానికి కూడా వాళ్ళు చేరాలని ఒక మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్ వాహన మిత్ర అనే ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు ఇచ్చే ఈ 10,000 రూపాయలు మీరు ఏ అవసరానికి వాడుకుంటున్నారు అన్నది నేను చూడడం లేదు. అది మీ మీద నమ్మకంతో నేను మీకు ఇస్తా ఉన్నా. నేను ఒకటి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఒకటే మీ అందరితో కూడా ప్రాధేయపడతా ఉన్నా. ఒకటి మీరు మీ వాహనాలకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. మీ వాహనాలకు సంబంధించి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండేట్టుగా చూసుకోండి. ఎందుకనంటే మీ వెనకాల ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళ జీవితాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి అన్నది మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోవద్దండి అని మాత్రం మీ అందరికీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా. నేడు అందిస్తా ఉన్న ఈ 261 కోట్ల రూపాయలు, 261,52,00,000 రూపాయలు ఈరోజు ఈ 261 కోట్ల రూపాయలతో కలుపుకుంటే ఈ వాహన మిత్ర, వైఎస్ఆర్ వాహన మిత్ర అన్న ఈ ఒక్క పథకం ద్వారా మనం అందించిన సహాయం అక్షరాల 1,026,000 కోట్ల రూపాయలు అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్కొక్కరికి 40,000 దాకా ప్రతి కుటుంబానికి ఇప్పటికే ఈ సొమ్ముతో కలిపి ఇచ్చినట్టు అవుతుంది అన్న సంగతిని కూడా సవినయంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడే మరో విషయం కూడా చెప్పాలి. ఒక్కసారి గత పాలనను మనం గుర్తుకు తెచ్చుకుంటే, గత పాలనలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ ఫైన్ల రూపకంలో, ఈ చలాన్ల రూపకంలో ఆటో డ్రైవర్ల నుంచి 2014-15లో దాదాపుగా 6.5 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది. 2015-16లో 7,39,00,000 రూపాయలు గుంజడం జరిగింది. 2016-17లో 9,68,00,000 రూపాయలు గుంజడం జరిగింది. 2017-18లో 10,19,00,000 రూపాయలు గుంజడం జరిగింది. ఇక 2018-19 ఇంకా ఎన్నికల దగ్గరకు వచ్చాయి కాబట్టి ఆ సంవత్సరం కాస్త కనికరించి 7 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది. దాదాపుగా అన్ని కలిపితే దాదాపుగా 5 ఏళ్ల పాలనలో ఒక దగ్గర 40 నుంచి 50 కోట్ల రూపాయలు గుంజడం జరిగింది. మరి ఒక్కసారి ఆ రోజు పడిన ఇబ్బందులు, ఆ రోజు పడిన అవస్థలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే ఎంత బాధ కలుగుతుందో, మరి అదే మీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీ తమ్ముడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20లో ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి కంపౌండింగ్ ఫీజుగా వసూలు చేసింది ఎంతో తెలుసా? కేవలం 68 లక్షలు. అదే 2020-21లో కంపౌండింగ్ ఫీజుగా వసూలు చేసిన అమౌంట్ ఎంతో తెలుసా? కేవలం 35 లక్షలు. ఇలా ఎక్కడ కోట్లల్లో వసూలు చేస్తా ఉన్న పరిస్థితి, ఎక్కడ ఆటో అన్నదమ్ములందరినీ కూడా ప్రోత్సహించి వారికి సహాయం చేసి వాళ్ళు ఇన్సూరెన్స్ కోసం కానీ, ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం కానీ ఇబ్బందులు పడే పరిస్థితి వాళ్ళకు రాకుండా, వాళ్ళకు సహాయంగా నిలిచి, వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళని నడిపిస్తా ఉన్న పరిస్థితికి ఎంత తేడా ఉందో
ఒక్కసారి గమనించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఇక గోదారమ్మ ఉప్పొంగటం వల్ల కలుగుతా ఉన్న ఇబ్బందులను, కొన్ని గ్రామాలలో ప్రజలకు కలుగుతా ఉన్న కష్టాలను స్వయంగా పరిశీలించి చర్యలకు ఆదేశించేందుకు ఇక్కడి నుంచి కాసేపట్లో ఏరియల్ సర్వే కోసం బయలుదేరుతా ఉన్నాం. వెళ్లే ముందు 1-2 అంశాలు రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలందరికీ, అన్నదమ్ములందరికీ కూడా 2-3 విషయాలు మాత్రం మీ అందరితో కూడా పంచుకోదలుచుకున్నాను. ఒకసారి ఈ విషయాల మీద తేడా గమనించమని చెప్పి ఒకసారి కోరుతా ఉన్నా. ఈ మధ్యకాలంలోనే మీరంతా కూడా చూసే ఉంటారు, చతుష్టయంగా తయారయ్యారు. ఒక చంద్రబాబు, ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5. నిజంగా అబద్ధాలు చెప్పడంలో వీళ్ళను మించిన వాళ్ళు ఎవరూ కూడా లేరు. వక్రీకరించడంలో వీళ్ళను మించిన వాళ్ళు ఎవరూ కూడా లేరు. నాకు వీళ్ళ మాదిరి ఇన్నిన్ని టీవీ ఛానళ్ళు లేవు, ఇన్నిన్ని పేపర్లు లేవు. వీళ్ళ మాదిరి ఒకే అబద్ధాన్ని నిజం చేసేందుకు 100 సార్లు చెప్పిందే చెప్పి అబద్ధాన్ని నిజం చేసే గొప్పతనం నా దగ్గర లేదు. కానీ ఒకటి చెప్తా ఉన్నాను, నాకు వీళ్ళ మాదిరి ఇవేవీ కూడా లేకపోయినా కూడా నాకు ఉన్నది ఒకటి నిబద్ధత, నిజాయితీ, మీ తోడు దేవుడు ఆశీస్సులు అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. నేను ఆధారపడేది మీ మీద, నేను ఆధారపడేది దేవుడు దయ మీద. అంతేకాని వీళ్ళ మాదిరి పచ్చ పత్రికలు, పచ్చ టీవీలు, దత్త పుత్రుల మీద కాదు అని చెప్పి సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంచి జరగాలని మరొకసారి మీ అందరికీ కూడా మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇవ్వాలని, ఈ మంచితో ఇంకా మీ కుటుంబాలు ఇంకా అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విజయనిర్మలమ్మ మాట్లాడుతూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 3-4 విషయాలు చెప్పారు. అందులో ఒకటి హనుమంతు వాక దగ్గర ఫ్లైఓవర్ కావాలని, దానికి ఒక 50 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అని అడిగారు. ఆ హనుమంతు వాక దగ్గర ఈ ఫ్లైఓవర్ను శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా విశాఖపట్నం ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు మరో 25 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందన్నా అది కూడా కావాలి అని అడిగింది. ఆ 25 కోట్ల రూపాయలు కూడా దానికి కూడా మంజూరు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మత్స్యకార సోదరులకు, ఆ కుటుంబాలకు షెడ్స్ కావాలి జోడుగుళ్లపాలెంలో అని చెప్పి అడిగింది. ఆ షెడ్స్ను కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక కొన్ని ఇళ్లకు గతంలో కట్టుకున్న ఇండ్లు కొన్ని చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయన్నా అని చెప్పి కూడా వారందరికీ కూడా కొత్త ఇండ్లు ఇవ్వలేకపోతా ఉన్నాము. కానీ ఆ పాత ఇండ్లు చాలా అన్యాయంగా ఉన్నాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వాస్తవమే, అటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న సమస్య కాబట్టి దీన్ని ఏ రకంగా దీన్ని పరిష్కరించాలి అనే మార్గం, దాని గురించి ఆలోచన చేస్తాను. ఖచ్చితంగా ఏదో ఒక మంచి జరిగించేదానికి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న సమస్య కాబట్టి ఏదో ఒక మంచి జరిగించేదానికి అడుగులు ముందుకు వేస్తాము అని కూడా తెలియజేస్తూ మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు
మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. ఇక బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతమైన సందేశం ద్వారా ఆటో అన్నలందరి హృదయాల్లో నూతన ఉత్తేజాన్ని నింపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అందరి తరపున మనపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం అమలులో భాగంగా ఫండ్లను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తారు. బటన్ నొక్కితే నేరుగా మీ ఖాతాల్లోనికి ఫండ్స్ జమ అయ్యే కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతూ ప్రతి ఒక్కళ్ళ ఖాతాల్లోకి ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా స్వంత వాహనం కలిగిన ఆటో రిక్షా, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు మరియు యజమానులకు ఆర్థికంగా అండగా ఉంటూ పాదయాత్రలో చెప్పిన విధంగా నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ కరోనా కష్టకాలంలో కూడా మాట తిప్పకుండా ఇచ్చిన మాట నెరవేర్పుగా 4వ విడతలో భాగంగా 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్ వాహన మిత్ర చెక్ ని ఇనాగరేట్ చేస్తూ ఫోటోగ్రాఫ్ ప్రజెంట్ చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ వాహన మిత్ర చెక్ ఇనాగరేషన్ జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ కి, ఇన్సూరెన్స్ కి కట్టుకోలేక రోజంతా కష్టపడిన కనీసం 300 కూడా రాని అతి భయంకరమైన పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ డబ్బులు కట్టుకోవడానికి సంవత్సరానికి 10,000 చిలుక అవుతుందన్న సమయంలో సంవత్సరానికి 10,000 మీ అన్నగా, మీ సహోదరుడుగా నేను మీకు ఆర్థిక సహాయాన్ని చేస్తానని పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఆంధ్రావనిని సువర్ణాంధ్రగా చేయడంలో ప్రధాన భూమిక వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజల ఖాతాలలోనికి, ఆటో డ్రైవర్ అన్నదమ్ముల ఖాతాల్లోనికి 10,000 రూపాయలని నేరుగా జమ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మీ అందరికీ కూడా ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఎవరైనా కూడా పొరపాటున అప్లికేషన్ పెట్టడంలోనో ఇంకొకటో మర్చిపోయి ఉన్నా, లేకపోతే సరిగ్గా పెట్టలేకపోయినా, లేకపోతే అర్హత ఉండి కూడా రాని వాళ్ళు ఎవరైనా కూడా ఉంటే ఏ ఒక్కరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. మన ప్రభుత్వం ఎలా ఇవ్వాలి అర్హులందరికీ కూడా అని ఆలోచన చేసే ప్రభుత్వం, ఎలా ఎగరగొట్టాలి అని ఆలోచన చేసే ప్రభుత్వం మనది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గుర్తు చేస్తా ఉన్నాను, సంవత్సరంలో 2 సార్లు, ఒకటి జూలై మాసంలోనూ, రెండవది డిసెంబర్ మాసంలోనూ ఎవరెవరికైనా కూడా ఏదైనా రాని పరిస్థితి ఏదైనా ఉంటే, అర్హత ఉండి కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి, మళ్ళీ వెరిఫై చేయిస్తాము. వెరిఫై చేయించి అర్హత ఉండి మీకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా అది జూలై మాసంలో కానీ డిసెంబర్ మాసంలో కానీ మళ్ళీ వాళ్ళందరికీ కూడా వచ్చేట్టుగా చేస్తాము అని చెప్పి కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ జూలై 19వ తారీఖున ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎవరైనా గత స్కీములకు సంబంధించి అర్హత ఉండి అప్లికేషన్ పెట్టుకొని రాని వాళ్ళు ఎవరైనా ఉన్న పరిస్థితి ఏదైనా ఉంటే వెరిఫికేషన్ చేసి వాళ్ళందరికీ కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎవరైనా కూడా రాకపోయినా కూడా దయచేసి అప్లికేషన్ పెట్టుకోండి, వెరిఫికేషన్ చేసి అందరికీ మంచి జరిగేట్టుగా చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి.
థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించడంలో ప్రధాన భూమిక వహిస్తానని వాగ్దానం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు శాస్త్ర, సాంకేతిక, పారిశ్రామిక రంగాల సమగ్ర పురోభివృద్ధితో ఆంధ్రావనిని సువర్ణాంధ్రగా మాత్రమే కాకుండా విజ్ఞానాంధ్రగా, వైద్యాంధ్రగా, నవ్యాంధ్రగా తీర్చిదిద్దుతున్న నవయువ ముఖ్యమంత్రి, నవ్యాంధ్ర రూపశిల్పి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఆటో రిక్షా, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు మరియు యజమానులకు ఏటా 10,000 రూపాయల చొప్పున ఇప్పటికే 40,000 రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాల్లో జమ చేసి ప్రతి ఒక్కళ్ళ జీవనోపాధిని పెంపొందించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పోరాటానికి స్ఫూర్తి ఎవరంటే విజయానికి రాజు ఎవరంటే వినయానికి నిజమంటూ ఎక్కడంటే మాత్రమే చూపిస్తాం. గజరాజుని భయపెట్టలేముగా వీధి కుక్కల అరుపులు. ఆ సత్యం ప్రతి కుక్కకి తెలుసు ఆ పొద్దు అడుగులు. సూర్యకాంతికే తప్పలేదుగా గ్రహణ గడియల నిందలు. అవతార పురుష నిన్ను కీర్తించే రోజు ఉంది మూర్ఖులు. ముళ్ళ దారిలో నువ్వు నడిచి మగు పూల దారినే వేస్తున్నాడు. నిందించే వారెవరైనా మనిషి జన్మ కర్ములుగా సో 4వ విడతలో భాగంగా వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరి ఖాతాల్లో నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు